ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వర్షాకాలంలో పశువులలో మరియు గొర్రెలలో వచ్చేటువంటి వ్యాధులు, నివారణ చర్యలు, ఈ అంశం గురించి సోమవారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం పాడి పశువుల పెంపకంలో అనుభవాలు, ఈ అంశం గురించి వరంగల్ జిల్లా సాంగ్యం మండలం గుంటూరుపల్లి గ్రామ రైతు కొంగరి వీరభద్రయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వర్షాకాలంలో పశువులలో మరియు గొర్రెల్లో వచ్చేటువంటి వ్యాధులు, నివారణ చర్యలు, ఈ అంశం గురించి సోమవారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. వర్షాకాలంలో పశువులు మరియు గొర్రెలలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి తెలియజేయడానికి సోమవారం ప్రాథమిక పశువైద్య కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వర్షాకాలంలో పశువులకు వ్యాధులు రాకుండా తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాజశేఖర్ గారు. నమస్కారం సార్. ఈ వర్షాకాలంలో మరి పశువులకు వ్యాధులు రావడానికి ప్రధాన కారణాలు ఏంటిది, మరి వాటి గురించి తెలియజేస్తారా? సాధారణంగా వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ అనేది బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడానికి మరియు అవి వేగంగా వ్యాప్తి చెందడానికి వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా రైతులు కూడా వర్షాకాలం ప్రతి సంవత్సరం వచ్చేదే కదా, ఆ వరద బురద సాధారణంగానే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఎక్కువ పట్టించుకోరు. సో దానివల్ల ఈ గొంతు వాపు మరియు జబ్బ వాపు లేదంటే చిటుక రోగం లాంటి రోగాలకు సంబంధించిన సూక్ష్మజీవులు అనేవి విస్తారంగా వ్యాపించి పశువులకు మరియు గొర్రెలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు జబ్బవాపు అంటున్నారు, ఇప్పుడు మరి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ఈ వ్యాధి రాకుండా? జబ్బవాపు అనేది ప్రధానంగా తెల్లజాతి పశువులలో వస్తుంది. అంటే ఎద్దుల్లో కానీ, లేగలలో కానీ, ఆవులలో కానీ ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. ఈ జబ్బవాపు అనేది క్లాస్ట్రీడియం చౌవై అనే ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అంతేకాకుండా ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు గల పశువులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జబ్బవాపు వ్యాధి అనేది ఎలా సోకుతుంది? ఈ జబ్బువాపు వ్యాధి అనేది ముఖ్యంగా బ్యాక్టీరియా యొక్క స్పోర్స్, అంటే అవి బ్యాక్టీరియా అననుకూల పరిస్థితుల లోపల చిన్న గుళికలాగా మారి నేల లోపల దాచుకుంటుంది. ఎప్పుడైతే దాని వాతావరణం మారి దాని యొక్క వర్షాలు పడి దాని యొక్క అనుకూల వాతావరణం వచ్చిందో అప్పుడు ఇది పశువులోకి వ్యాపించే అవకాశం ఉంటుంది. నేల నుంచి నేరుగా పశువులోకి వ్యాపించే అవకాశం ఉంటుంది, మట్టి నుంచి. కానీ ఇది ఒక పశువు నుంచి ఇంకో పశువుకు రాదు. సో ఇది పడుకున్నప్పుడు, గాయాలు అట్లా అయినప్పుడు ఇది నేల నుంచే ఈ తెల్ల పశువులకు అనేది వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది కండరాలు, అంటే ఎక్కడైతే తొడ భాగం కానీ జబ్బు భాగం కానీ ఉంటుంది కదా, అక్కడ ఆ భాగం లోపల ఎక్కువగా కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా ఇది ఆవులు, ఎద్దులకు, తెల్ల పశువుల లోపల వచ్చే అవకాశం ఉంటుంది. గేదెలకు వచ్చే అవకాశం తక్కువ. అంటే ఇప్పుడు జబ్బవాపు సోకినప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలి? ముందుగా మనం ఈ జబ్బవాపు వ్యాధి యొక్క లక్షణాలు చూసినట్టయితే ఇది ఎక్కువ కండరాలు ఎక్కువగా ఉండే జబ్బులో కానీ తొడలో కానీ ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియా అక్కడ ఏమవుతుందంటే ఒక గాలి లాంటి వాయువు లాంటివి విడుదల చేస్తూ ఉంటుంది అనమాట.
అయితే రైతు కానీ పశు వైద్యులు కానీ అది ఆ ప్రాంతంలో ఈ వాపు ప్రాంతంలో నొక్కినప్పుడు క్రిప్టేటింగ్ సౌండ్ అంటే చిటపట అనే సౌండ్ వస్తుంటుంది అనమాట, ఏర్పడుతుంటుంది మనకి గాలి అటు ఇటు మూవ్ అవడం వల్ల వచ్చే సౌండ్ అనేది ఒకటి వస్తుంది. కాబట్టి ఆ రకమైన అంతేకాకుండా అక్కడ నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది ఎక్కడైతే ఈ వ్యాధి సోకిందో. సో ఈ రకమైన లక్షణాలను బట్టి మనము జబ్బువాపు వ్యాధి సోకిందని గుర్తించవచ్చు. అంతేకాకుండా పశువు జ్వరము, మేత మేయపోవడం, కుంటూ నడవడము, ఒక్కొక్కసారి దీని సివియారిటీ అంటే తీవ్రత ఎక్కువైనప్పుడు 24 గంటల లోపల కూడా పశువు చనిపోయే అవకాశం ఉంటుంది. అంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధికి చికిత్స కూడా ఉంటుంది. ముఖ్యంగా పెనిసిలిన్ G అనేది ఒక ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అదేవిధంగా పశు వైద్యులు ఏం చేస్తారంటే ఆ వ్యాధి ఎక్కడైతే ఉందో అక్కడ వాపు ఉంటుంది కదా, ఆ వాపు దగ్గర కట్ చేసినట్టయితే దానిలోంచి ఫ్లూయిడ్స్ అన్ని బయటకు వస్తుంటాయి. ఆ ఫ్లూయిడ్స్ బయటికి పోవడం వల్ల కొంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత దానికి నొప్పికి మరియు జ్వరానికి సంబంధించిన యాంటీబయాటిక్స్, నొప్పి ఇంజెక్షన్లు వేస్తుంటాము. ఈ వ్యాధిని నివారించాలంటే ముఖ్యంగా ముందస్తు టీకాలు వేయించుకోవడం అనేది ఉత్తమమైన మార్గము. 3 నుంచి 6 నెలల వయసున్న పశువులన్నిటికీ కూడా టీకా వేయించుకోవచ్చు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు, అంటే ఇప్పుడు ఈ వర్షాలు పడే ముందట ఇప్పుడు స్టార్ట్ అయింది, ఆల్రెడీ గవర్నమెంట్ సప్లై కూడా మొదలైంది. కాబట్టి వర్షాలు స్టార్ట్ అయ్యే ముందట ఈ జబ్బువాపుకు సంబంధించిన టీకా వేసుకున్నట్లయితే ఈ జబ్బువాపు రోగం నుంచి నివారణ అనేది పొందవచ్చు. ఇప్పుడు ఈ టీకాలు అంటున్నారు, అంటే ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా రైతులకి? ఇప్పుడు ప్రభుత్వం టీకాలు అనేది ఉచితంగా ఇస్తుంది. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో మనకి June 4th నుంచి ఈ కార్యక్రమం అనేది మొదలైంది. కాబట్టి రైతులు తమ పశు వైద్యశాలను సంప్రదించి వాటికి ఉన్న తెల్ల పశువులకు ఖచ్చితంగా ఈ టీకా వేయించుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైందని అంటున్నారు. వ్యాధి సోకినాక ఎన్ని రోజుల లోపల చికిత్స చేయించుకోవాలి రైతు? ఏవైతే లక్షణాలు చెప్పామో, వాపు రావడం కానీ, కుంటడం కానీ, ఈ లక్షణాలు ఏవైతే చెప్పామో ఆ లక్షణాలు కనుక కనబడినట్లయితే వెంటనే పశు వైద్యుని సంప్రదించాలి. ఆ పశు వైద్యుడు దాని లక్షణాలను అబ్జర్వ్ చేసి ఒకవేళ దాన్ని జబ్బువాపు కింద గుర్తించినట్టయితే వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు. అంటే వీలైనంత తొందర లోపల పశు వైద్యాధికారిని సంప్రదించాలి అంతే. ఈ పశువులలో జబ్బువాపును నివారించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? జబ్బువాపు నివారించడానికి దానికి టీకాలు ఉంటాయి సార్. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు లోపల మనకి పశువులకు టీకాలు అనేది వేస్తూ ఉంటాం. 3 నుంచి 6 నెలల వయసున్న పశువులకు ఖచ్చితంగా ఈ టీకా వేయించుకోవాలి. తర్వాత ప్రతి సంవత్సరం దానికి బూస్టర్ డోస్, అంటే ఇప్పుడు ఈ డోస్ అయితే వేయించాం కాబట్టి మళ్ళీ రిపీటెడ్ డోసు మళ్ళీ 1 yearకి ఒకసారి వేయించుకోవాలి. దాని ద్వారా మనము మన జబ్బువాపు అనేది నివారణ చేసుకోవచ్చు. అంటే ప్రతి సంవత్సరం తప్పకుండా సరైన సమయానికి టీకాలు వేయించాలి. ప్రభుత్వమే వాటిని ఉచితంగా వేస్తుంది కాబట్టి రైతులు కొంత అలర్ట్గా ఉండి ఆ టైం వచ్చినప్పుడు కంపల్సరీ వేసుకుంటే సరిపోతుంది. ఈ చిటిక వ్యాధి అంటే ఏమిటి, మరి దాన్ని ఎలా గుర్తించాలి రైతులు? గొర్రెల్లో వచ్చే వ్యాధుల్లో అత్యంత తీవ్రమైనది, అత్యంత ముఖ్యమైనది చిటిక రోగం అంటాము. దీన్ని ఓవర్ ఈటింగ్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే ఇది ఈ వ్యాధి అనేది ఆ గొర్రె యొక్క జీర్ణ వ్యవస్థ లోపల క్లాస్ట్రీడియం పర్ఫింజెన్స్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అది విడుదల చేసే స్రావాల వల్ల ఈ వ్యాధి అనేది, అది విడుదల చేసే విషం వల్ల, ఆ బ్యాక్టీరియా విడుదల చేసే విషం వల్ల ఈ వ్యాధి అనేది గొర్రెలు లేదా మేకలలో వస్తుందన్నమాట. సో ఎక్కువ మొత్తం లోపల ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనము ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత పరిగ వదిలేస్తాం, మొక్కజొన్న వదిలేస్తాం. ఏమైందంటే ఒక్కోసారి మేత ఎక్కువ దొరకడం వల్ల అవి ఎక్కువ తింటాయి. ఎక్కువ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ లోపల ఉండే ఈ బ్యాక్టీరియా వాటి యొక్క విషయాలను విడుదల చేస్తుంది అనమాట. సో అట్లా ఓవర్ ఈటింగ్, తినాల్సిన దానికంటే ఎక్కువ తినడం వల్ల, ఓవర్ ఈటింగ్ అవ్వడం వల్ల ఈ చిటిక రోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తీసుకున్నప్పుడు, ఆహారం అనేది ఎక్కువగా తీసుకున్నప్పుడు అది జీర్ణం కాకుండా ఈ బ్యాక్టీరియా వేగంగా ఇంకా పెరగడానికి అభివృద్ధి చెందుతుంది. అందుకనే దీన్ని ఓవర్ ఈటింగ్ డిసీజ్ అంటాం. అంటే దీని నివారణ ఎట్లా చేసుకోవాలి రైతులు? ముందుగా దీని లక్షణాలు చూసినట్టయితే, ఈ వ్యాధి లక్షణాలు చూసినట్టయితే పశువులు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిటిక వేసే లోపల చనిపోతుంటాయి అన్నమాట గొర్రెలు. అందుకనే దీన్ని చిటిక రోగం అంటారు తెలుగులో. తెలుగు భాషలో, మనం సాధారణ భాషలో, వాడుక భాషలో చిటిక రోగం అని ఎందుకంటామంటే చిటిక వేసే లోపల చనిపోతాయి. అంటే ఎటువంటి లక్షణాలు చూపించకుండా, మనం ఏ విధమైన ట్రీట్మెంట్ అందించకముందే అవి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి లక్షణాల్లో ముఖ్యంగా ఏ లక్షణాలు చూపెట్టకుండా చనిపోవడం అనేది మొదటిది. అదేవిధంగా కొన్నిసార్లు పశువు గిలగిల తన్నుకుంటుంది, తన్నుకొని ఆ పొట్ట లోపల తన్నుకుంటుంది, పొట్టలో నొప్పి రావడం వల్ల పొట్ట లోపల తన్నుకుంటుంది. అదేవిధంగా పచ్చగా, అంటే గడ్డి ఆకారం లోపల పేడ వేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ రకమైన లక్షణాలను గమనించినట్లయితే రైతు దీన్ని చిటిక రోగం కింద భావించవచ్చు.
అంటే రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా ఉంటాయా రైతులు తీసుకోవడానికి? ఉంటాయి. ఇప్పుడు ఈ చిటిక రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే రైతులు వీటికి ప్రతి సంవత్సరం ఎండాకాలం అంటే ఈ తొలకరి వర్షం పడే గడ్డి ఉంటుంది కదా, తొలకరి వర్షం పడిన తర్వాత వచ్చే గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి తినడం వల్ల ఎక్కువగా చిటిక రోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలకరి వర్షం కంటే ముందే రైతులు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తుంది దీనికి. ప్రతి సంవత్సరం ఈ జూన్ మాసం లోపల వాటికి మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కానీ రైతులు ఆ గొర్రెలకు టీకాలు వేయించినట్లయితే మనకిది ఈ క్లాస్ట్రీడియం పర్ఫినిస్ బ్యాక్టీరియా నుంచి రోగనిరోధక శక్తి పెరిగి దాని నుంచి మనకు నివారణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ చిటిక వ్యాధి అనేది ఎలాంటి జంతువులకు వస్తుంది? గొర్రెలు మేకలలో ఎక్కువగా ఈ అవకాశం ఉంటుంది. ఈ మామూలుగా మనకు తెలంగాణ లోపల అత్యధికంగా గొర్రెల పెంపకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి అత్యంత ఆర్థిక ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యాధి. కాబట్టి రైతులు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా చిటిక రోగానికి సంబంధించిన టీకాలు అనేవి గొర్రెలకు వేయించుకోవాలి. అంటే ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలి. నష్టం అనేది వాటిలో కూడా ఉంటుంది అంటారు, నష్ట నివారణ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు టీకాలు అన్నారు, మరి టీకాలు వేయడానికి అంటే ఏదైనా పద్ధతి ఉందా రైతులకి? ఏంటంటే అనుసరించాలి పద్ధతి. మందలోని పశువులన్నిటి అంటే మందలో ఉన్న గొర్రెలన్నిటికి కూడా టీకాలు వేయించుకోవాలి. కాకపోతే ముఖ్యంగా ఏవైతే సూడి గొర్రెలు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా వేయించుకోవాలి. ఎందుకంటే అవి 4 నెలల ముందు వాటికి 4 నెలల ముందు వేయించుకున్నట్టయితే వాటి యొక్క ముర్రు పాల లోపల ఈ టీకాకు సంబంధించిన రోగనిరోధక శక్తి అనేది పిల్లలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, పుట్టబోయే పిల్లలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి కూడా వ్యాధి రాకుండా నివారణ చేసుకోవచ్చు. కాబట్టి నెలకు 4 నెలల ముందున్న వాటికి ఖచ్చితంగా గర్భిణీ గొర్రెలకు కంపల్సరీ వేయించుకోవాలి. వేయించుకున్నట్లయితే మనకి పిల్లల లోపల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే ఈ టీకాలు సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తాం? సంవత్సరానికి ఒకటేసారి వేస్తాము. అది కూడా తొలకరి వర్షం పడే ముందట, లేదంటే జూన్ మొదటి వారం, మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం లోపల వేసుకుంటే బాగుంటుంది. అది కూడా గర్భిణీ ఉన్న గొర్రెలకు మేకలకు వేస్తే పుట్టబోయే పిల్లలకు కూడా రోగనిరోధక శక్తి అందుతుంది. ఇప్పుడు గొంతువాపు వ్యాధి అంటారు, మరి ఈ వ్యాధికి కారణాలేంటి, మరి ఎలా వ్యాపిస్తుంది ఆ వ్యాధి? ముఖ్యంగా గొంతువాపు వ్యాధి అనేది మనము ఇంగ్లీష్ లోపల హెమరేజిక్ సెప్టిసిమియా హెచ్ఎస్ అంటాము. ఈ గొంతువాపు వ్యాధి అనేది ప్యాచురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బ్యాక్టీరియా మనకు గాలి లేదా కలుషితమైన నీటి ద్వారా, కలుషితమైన మేత ద్వారా ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాపిస్తుంది. కొన్ని పశువుల లోపల గొంతు భాగం లోపల ఈ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఇక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. దాని యాక్టింగ్ ఏరియా అనేది గొంతు కింద ఉంటుంది అన్నట్టు. సో ఈ వ్యాధి వచ్చినప్పుడు పశువుల లోపల గొంతు అనేది కొద్దిగా ఉబ్బుతూ ఉంటుంది. సో ఈ వ్యాధి అనేది ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇప్పుడు ఆవులు అదే గేదెలు ఉంటాయి, మరి వాటిలో కూడా గొంతువాపు వ్యాధిని ఎలా గుర్తించాలి, రైతులు ఎలా నివారించుకోవాలి? మంచి ప్రశ్న. ఇది ముఖ్యమైన లక్షణాలు ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ వ్యాధి సోకిన పశువుల లోపల చాలా రకమైన శారీరక మార్పులు అనేవి కనబడుతుంటాయి. ముఖ్యంగా పశువులకు అత్యధిక జ్వరం వస్తుంది. అంటే 106 డిగ్రీల వరకు, 105 నుంచి 106 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది. అదేవిధంగా విపరీతమైన సొంగ గారుతుంటుంది నోట్లోంచి రెండు వైపులా విపరీతమైన సొంగ గారి పశువు ఊగుతూ ఉంటుంది, ముందుకు వెనుకకు ఊగుతూ ఉంటుంది. దవడ కింద గొంతు భాగం లోపల వాపు వస్తుంది. సో ఈ వాపు అనేది ఒక్కొక్కసారి ఛాతి వరకు కూడా వెళ్ళవచ్చు. ఇలాంటి ఊపిరితిత్తుల వరకు వెళ్ళి కూడా అది ఊపిరి తీసుకోవడం అనేది కొద్దిగా కష్టమవుతుంది. అప్పుడు ఇది గురక పెడుతుంటే శ్వాస అనేది గురకలాగా అనిపిస్తుంటుంది. ఈ సొల్లు గారుకుంటూ శ్వాస అనేది గురకలాగా ఉంటూ అత్యధికంగా జ్వరం వచ్చినట్టయితే ఈ 3 ప్రధాన లక్షణాలను బట్టి మనం గమనించవచ్చు ఇది గొంతువాపు వ్యాధి అని. కాబట్టి ఇమీడియట్గా రైతులు పశు వైద్యులను సంప్రదించాలి. మరి గొంతువాపు వ్యాధికి చికిత్స నివారణ ఏమైనా ఉందా, ఎలా చేసుకోవాలి? ఈ గొంతువాపు వ్యాధి అనేది ఆవుల కంటే గేదెల లోపల ఎక్కువగా వస్తూ ఉంటుంది. గేదెల లోపల దీని యొక్క లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. మరి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వ్యాధి సోకిన ఇమీడియట్గా తొందరగా ఐడెంటిఫై చేయకపోతే మాత్రం తొందరగా పశువు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే అబ్జర్వ్ చేసుకొని ఆ గురక పెడుతుందని అప్పుడు అనిపించినప్పుడు ఇమీడియట్గా పశు వైద్యునికి సంప్రదించాలి. దీనికి సంబంధించి మనకు యాంటీబయాటిక్స్ ఉంటాయి. యాంటీబయాటిక్స్ కనుక సంబంధిత పశు వైద్యులు సమయానికి అందించినట్లయితే పశువును మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా వీటికి ప్రతి సంవత్సరం మనకు టీకాలు అనేవి సరఫరా చేయబడుతూ ఉంటాయి ప్రభుత్వం నుంచి. హెమరేజిక్ సెప్టిసిమియా హెచ్ఎస్ వ్యాక్సిన్ అని ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు గేదెల లోపల ఇదే సీజన్లో, వర్షాకాలం యొక్క సీజన్లో జూన్ 2వ వారం లోపల ఖచ్చితంగా మొదటి వారం లేదా 2వ వారం లోపల ఖచ్చితంగా పశువులు అనేవి గొంతువాపు టీకాలు అనేవి వేయించుకున్నట్లయితే మనకి ఈ వ్యాధి రాకుండా మనం నివారణ చర్యలు చేపట్టుకోవచ్చు.
అంతేకాకుండా రైతులు ఈ వర్షాకాలం లోపల టైర్లు కానీ లేకపోతే పగిలిన డబ్బాలు కానీ గోళాలు కానీ ఇట్లాంటి వాటిలలో నీటి నిల్వ అనేది లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా షెడ్ లోపల ఏ విధమైన గుంతలు కానీ తర్వాత నీటి నిల్వ స్థానాలు ఏమైనా ఉంటే వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మేత అనేది తడవకుండా వర్షాకాలం నీటి ద్వారా కలుష్యం కాకుండా మేత అనేది పరిరక్షణ చేసుకోవాలి. స్వచ్ఛమైన మేతే అందించాలి. పశువులకు మంచి నీరు మాత్రమే అందించాలి. అట్లాంటప్పుడే రైతులకు పశువుల నుంచి మంచి పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ జరిగి మంచి దిగుబడి అనేది ఆర్థికంగా లాభం అనేది జరుగుతుంది. అంటే గొంతు వాపు వ్యాధి కూడా రాకుండా ఉంటుంది. అంటే ప్రధానంగా శుభ్రంగా ఉంచుకోవాలి షెడ్ అంతే, పరిశుభ్రంగా పశువుల చుట్టూ కూడా శుభ్రత అనేది పాటించాలి. వాటికి మనం ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంటాం పశువులకు కూడా ఖచ్చితంగా శుభ్రత అనేది ఉంచాలి. ప్రతి చిన్న అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని నీట్గా పరిశుభ్రత పరుచుకున్నట్లయితేనే మంచి లాభాలు ఉంటాయి. ఇది చిన్నదే కదా అని వదిలేస్తే మాత్రం అది ఏ రకమైన పెద్ద రోగానికి దారితీసే అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్థికంగా కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని శుభ్రపరచుకోవాలి. చివరకు ఒక ప్రశ్న అండి. అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా ఈ పశువులు కానీ లేకుంటే మేకలు గొర్రెలు కానీ వ్యాధిన పడే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కొత్త నీరు వస్తుంది, రకాలుగా మార్పులు జరుగుతూ ఉంటాయి వాతావరణం. కాబట్టి మరి రైతులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వాతావరణానికి తగ్గట్టుగా పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే? వర్షాకాలానికి ముందే రైతులను తయారు చేసే విధంగా ప్రభుత్వం సమాయత్తమైంది ఆల్రెడీ. కాబట్టి ఫీల్డ్ లోపల మనకు 3 నుంచి 4 రకాల టీకాలు అనేవి అందించడం జరుగుతుంది. వ్యాధి చికిత్స కంటే నివారణ ముఖ్యం. అంటే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేసుకునే కంటే వ్యాధి రాకంటే ముందే వ్యాధిని అరికట్టడానికి మనకు మనుషులలో కానీ పశువులలో కానీ టీకాలు అనేవి అందిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వము గొర్రెల లోపల చిటిక రోగానికి, తర్వాత గేదెల లోపల గొంతు వాపుకు, మరియు పశువులు ఆవుల లోపల మనకు జబ్బ వాపుకు టీకాలు అనేవి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు ఈ టీకాలను వేయించినట్లయితే ఈ వ్యాధి రాకముందే నివారణ అనేది చేపట్టుకోవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేసుకునే కంటే వ్యాధి రాకంటే ముందే నివారణ అనేది చేపట్టుకునేది ఒక అంశము. మళ్ళీ అదేవిధంగా రైతులు తమ యొక్క పశువులను ఈ వర్షాకాలం లోపల వర్షాల లోపల మేపడం కానీ, తర్వాత బురద నీటిని తాగించడం కానీ ఇట్లాంటివన్నీ దూరం పెట్టాలి. అదేవిధంగా షెడ్లలో ఉండే పశువులకైతే ఖచ్చితంగా మనకి షెడ్ లోపల ఏ విధమైన నీటి నిల్వ కానీ, తర్వాత దోమలు పెరిగే అవకాశం ఉండేటట్టుగా అవి కానీ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా పచ్చి మేత కానీ ఎండు మేత కానీ వర్షానికి తడవకుండా, తర్వాత కలుషితమైన నీరు దానికి తాకకుండా, అదేవిధంగా పాడైన ఆహారం వేయకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళు ఆర్థికంగా కూడా మంచిగా లాభాలు పొందవచ్చు. ఇంతవరకు వర్షాకాలంలో పశువులు మరియు గొర్రెలలో వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి సోమవారం ప్రాథమిక పశువైద్య కేంద్రం పశువైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు వర్షాకాలంలో పశువుల్లో మరియు గొర్రెల్లో వచ్చేటువంటి వ్యాధులు నివారణ చర్యలు ఈ అంశం గురించి సోమవారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి పాడి పశువుల పెంపకంలో అనుభవాలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లి గ్రామ రైతు కొంగరి వీరభద్రయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి. కొంగరి వీరభద్రయ్య గారు, చెప్పండి సార్. మీరు గుంటూరుపల్లి గ్రామంలో అంటే వ్యవసాయం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా పాడి పశువుల పెంపకం కూడా చేస్తూ ఉన్నారు కదా? అవును సార్. ఎంతకాలం నుండి వ్యవసాయం చేస్తూ ఉన్నారు? ఈ పాడి పశువుల పెంపకం ఎప్పటికెళ్ళి చేస్తూ ఉన్నారు మీరు? గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా సార్. బోర్ వేసుకున్నాను, పాడి పశువుల సేవ చేసుకుందాం అనుకున్నా, 10 మందికి సేవ ప్రాణం పోద్దాం అనుకున్నా. ఆ ఉత్సాహంతో నిమ్మలంగా 1 ఎకరం వరి పొలం పండించుకుంటూ తిండికి 4 మంది గతంలో లీజుకి ఇచ్చాను. గతం 1 ఎకరం పెట్టి 10 బర్రెలు పెట్టి డైరీ ఫార్మ్ నడిపిస్తాను సార్. ఈ 10 బర్రెలు తీసుకున్నాం. ఎన్ని రోజులు తీసుకొని మీరు? గతం ఇప్పుడు 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలే పాడి చేస్తున్నాం సార్. అంటే ఈ బర్రెలు కొనాలంటే అంటే మీరు ఎట్లాంటి ఎన్నుకుంటారు? అంటే పాడి మరి బాగా పాలు వస్తున్నాయి కదా, మీకు దిగుబడి బాగా వస్తున్నాయి కదా, మరి బర్రెలను ఎట్లా ఎన్నుకుంటారు? ఎట్లాంటి వాటిని? బర్రె సంగుని బట్టి పాడి
పొద్దు మాకు 10 లీటర్లు ఇస్తే మాకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా చాలా ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కుటుంబం సాదుకోవాలన్నా, బతికించుకోవాలన్నా పాడి పశువులతో బతుకుందాం అనే ఆలోచనతో పాడి పశువులతో మేము పెంచుకుంటున్నాం సార్. జీవనం కొనసాగిస్తున్నాం. అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు? ఒంగోలు జాతి కాకపోతే ఇప్పుడు మన ఖమ్మం దగ్గర నుంచి తిడుగునే ఉంటుంది సార్. తిడుగు అక్కడి నుంచి తీసుకొస్తుంటారు. ఎంత పడుతుందండి ఒక బర్రె తెచ్చుకోండి మీకు? ఇప్పుడు మా ఏప్రిల్ మే నెలలో అయితే 1,20,000 1,30,000 సార్ ఒకటి. మీరు కొన్నప్పుడు? ఇప్పుడు సార్ కొనాలంటే అప్పుడు మేము బర్రె కట్టి ఉపయోగం చేస్తాం సార్. ఎక్కువ ఒక కట్ట నీడలో పాలు తగ్గింది అనుకో, మళ్ళీ పాలు కావాలంటే ఏం చేస్తారు, మళ్ళీ కొద్దిగా తీసేసి దాన్ని కొనుక్కొచ్చుకుంటుంది. పాలు ఇవ్వకపోతే మార్చుకుంటా ఉంటాం. పాడి అయితే కట్టే ఉపాయం చేస్తాను సార్ ఎక్కువగా నేను. మళ్ళీ పాడి వచ్చే విధంగా చూసుకుంటారు. బర్రెలు అంత జాగ్రత్తగా చేసుకుంటాం. ఈ బర్రెలు అది పెంచుకోవాలంటే మీరు ఏమైనా షెడ్ అట్లాంటిది వేసుకున్నారు? షెడ్ వేసాం సార్. అంటే ఈ పశువులన్నీ ఎప్పుడు తీసుకొచ్చారు, ఎట్లా తీసుకొచ్చారు మీరు వాటిని? అంగట్లో కొనుక్కున్నా సార్ నేను. కొనుక్కొని తెచ్చుకున్నారా? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి పశువులు? అంటే వాటి ఆరోగ్యం పరిశుభ్రత అంటే పరిశుభ్రత ఉండాలి సార్. పరిశుభ్రత ఉంటేనే పాడి వేయగలుగుతుంది సార్. పచ్చి మేత 360 రోజులు మేపుతూనే ఉంటాను సార్ నేను. ఒకవేళ ఎట్లా మనకి చలికాలం మేత అందోపయోగం చేసి వరిగడ్డి కట్టలు వేసి మేపుకుంటాం. ఇంకెలాంటి దానా పెడతా ఉంటారు? పాలు అంటే పెసరపొట్టు, మినపొట్టు, మామూలుగా మిక్చర్ ఇవన్నీ మిక్స్ చేసి తవుడు నానబెట్టి తవుడు మీద వేసుకుంటే నీళ్ళు తాపుతాం సార్. పొద్దుకి 3 సార్లు తాపుతాం సార్ నీళ్ళు. నీళ్ళు తాగియాలి, మంచి తౌడు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. అంటే ఇప్పుడు ఎండాకాలం ఒక రకము, వర్షాకాలం ఒక రకం, చలికాలం ఒక రకం దానా ఉంటుందా? లేదు సార్. ఇక మాకు ఏంటంటే పాలుగా ఉత్పత్తి కావాలి, వాటికి ఆరోగ్యం చూసుకోవాలి, మేత చూసుకోవాలి సార్. కాబట్టి అన్ని రకాల దానా అందిస్తూ ఉంటాం సార్. దాని ఆరోగ్యం బట్టి, మన దాన బట్టి, సహకరించిన దాన్ని బట్టి పెడుతుంది సార్. దాన్ని బట్టి ఇస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బర్రెలు అన్నారు, అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు? ఇప్పుడు దాని జబ్బులు ఏమన్నా వస్తూ ఉంటాయా, లేక చూడి కట్టకపోతే అంటే ఇట్లాంటివి? చూడి అంటే మనం సహకరిస్తాం, బర్రె మూగేది అవుతుంది. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకొని మనం కట్టియాలనుకుంటే మనం తెలుసుకొనే కట్టిస్తాం. మళ్ళీ డాక్టర్ సహకరించలేదనుకో, వేరే డాక్టర్ దగ్గర పోయి ఇట్లా మా బర్రె తెగేస్తుంది, మరి మూగేదా ఏందా తెలియని చూద్దు రాండి సార్ అంటే చేయబెట్టి చూస్తారు, లేకపోతే లక్షణాలు చూసి చెప్తాడు. మేమే తెలుసుకొని మేము సహకరిస్తాము, వాళ్ళు వచ్చి చూస్తారు. అంటే ఈ లక్షణాలను బట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం సార్. తీసుకెళ్తే వాళ్ళు చూసి చెప్తారు ఎద కట్టిందా లేదా, ఎదకొచ్చిందా రాలేదా అని కూడా చెప్తారు సార్. ఎదకొచ్చిన దాన్ని బట్టి మీరుగా మిగిలిన కార్యక్రమం చేసుకుంటాం సార్. 20 రోజులు నెల దాటింది కంటే ఇక మామూలుకి కట్టు నిలబడ్డది అనుకుంటాం. దాని ఆరోగ్యం మంచి చూసుకుంటాం. 3 సార్లు కడగటం, నానబెట్టడం, మంచి ఆరోగ్యం చూసుకుంటే కడితే మాకు 3 నెలలు దాటిన కానీ ఒక పూట పడుతుంది. ఒక బర్రె ఒక 6 నెలలు వేస్తుంది. ఒకటి 6 నెలల దాకా ఇస్తుంది. ఇక 3 నెలల గ్యాప్ ఉంటుంది, ఒక పూట పడుతుంది, అది తంతది. కానీ ఇట్లాంటి రకాలు ఉంటాయి సార్. ఇవ్వవు. కొన్ని దూడ చచ్చిపోయిందా దాని పరిస్థితి బాగుంటుంది. ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాలు ఇవ్వదు. సూది వేయటమా, సూది వేస్తే ఆరోగ్యం ఎఫెక్ట్ పడుతుంది అనే ఆలోచనతో దానా సహకరిస్తాం మేము. దానా పెట్టుకుంటే తీస్తే మనకు కూడా సేఫ్టీ. ఎందుకంటే పాలకు ఇన్స్పెక్షన్ రాకుండా కూడా ఏమన్నా జబ్బులు రాకుండా కూడా ఆరోగ్యంగా చూసుకోవడానికి దానా సహకరిస్తాం ఎక్కువగా. సూదులకు పోను సార్. అంటే ఇప్పుడు ఎలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి ఇక్కడ బర్రెలకు ఎక్కువగా, ఎలాంటి ఎదుర్కొంటాం? ఇప్పుడు నేను మినిమం ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిన సార్ నేను పెట్టబట్టి. ఎలాంటి బర్రె బీమా వచ్చి చచ్చిపోవడం జరగలేదు ఇంతవరకు. కట్టి మేము మేపుకోవటం, పిండుకోవటం వరకే కానీ ఎలాంటి బీమా సౌకర్యం రాలేదు. కాబట్టి దుడ్డలు దక్కకపోతే దానా పెట్టి సహకరిస్తుంది. అంటే దుడ్డ 21 రోజు కాంచి నట్టల మంది ఒకసారి పురుగు ఏదో మన కడుపుల నొప్పి ఏదైనా దుడకి సహకరించాలంటే డాక్టర్ని సహకరిస్తాం, పోయి తీసుకొచ్చి వాటికి వాయిస్తాం సార్. ఈ పశువులకు వ్యాక్సిన్ చేస్తూ ఉంటారు కదా? మరి మీరు ఇక్కడ మీకు మాకు అక్కడ కూడా సహకరిస్తారు సార్. మాకు వచ్చి మేము కూడా సహకరిస్తాం. ఇక్కడ వేసినప్పుడు మాకు కూడా వేయాలని మేము వేపించుకోవాలని మేము సార్ని అడిగితే వేసుకోండి మేము అందుబాటులో. అంటే ఈ పశువుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచిగా బలంగా ఉండి అభివృద్ధి చెంది పాలు బాగా రావాలంటే? మీరు ఎంత మేత మేపితే అంత ఆరోగ్యంగా ఉంటుంది సార్. బర్రె మేత మేపంది ఆరోగ్యం, పాలు ఇవ్వదు, అది ఆరోగ్యంగా కూడా ఉండవు సార్.
కాబట్టి మేత ప్రధానం అండి. మేత ప్రధానం. నీళ్లు, సమృద్ధి, ఆరోగ్యం, పరిశుభ్రత వాటికి. అంటే ఈ వాతావరణాన్ని బట్టి కూడా పాల దిగుబడి మారుతుందా? మామూలుగా పసరగడ్డి మీద ఈగలు వస్తాయి చూడు సార్, అప్పుడు కొద్దిగా పాలు తగ్గుతుంటాయి సార్. ఈగ కొట్టి ఎక్కువ ఉంటుంది, దానివల్ల కొద్దిగా మనం సహకరించుకుంటే దోమ తెరగట్టడము, ఈగలు రాకుండా ఈగలు వాళ్ళకుండా చూసుకోవాలి. బర్ల మీద సార్ గచ్చు కొద్ది నిమ్మ ఉంటుంది సార్, ఎప్పుడు ఆ నిమ్మకి వచ్చి వాళ్తుంటాయి. కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా పారిస్తాయి. ఫ్యాన్లు పెడతాం బర్లకి. ఇంకొకటి అంటే ఇప్పుడు మీకు ఎక్కువ దిగుబడి ఎప్పుడే పాల దిగుబడి వర్షాకాలమా లేకుంటే ఎండాకాలమా? ఆరోగ్యంగా మేపుతుంటే ఎప్పుడైనా ఇస్తుంది సార్ బర్రె పాలు. సమృద్ధిగా ఎప్పుడైనా ఇస్తుంది బర్రె పాలు. అంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ముఖ్యం సార్ బర్రెకి. అంటే ఇప్పుడు దీనికి కావాల్సిన గడ్డి మీరేం పండించుకుంటారా? ఒక ఎకరం సూపర్ మ్యాన్ పెట్టినా సార్ నేను, ఒక ఎకరం పెట్టినా. సరిపోతుందా మీకు 10 బర్రెలకు? 10 బర్రెలకు ఇటు కోసుకొని పోతే మళ్ళీ ఇటు పెరుగుతుంది సార్. మళ్ళీ పశువుల మేత ఇప్పుడు 4 సంవత్సరాలు దాటింది సార్. నేను అంటే ఇటు వేసుకుంటూ పోతుంటా సార్. అందులో వేస్తూ ఉంటారు. ఇట్లా లేడు ఉంటుంది సార్, లేడర్ పెట్టిన 4 ఆ నీళ్ళలో పెట్టుకుంటే ఇటు 10 సార్లు కోసుకుంటే ఇటు 10 సార్లు కోసుకుంటే పెండ ఇటు వేసుకుంటా పోతుంటా. ఇటు ఎప్పుడైతే మునం కలుతుందో మళ్ళీ నీళ్ళు వాటర్ కలుపుకుంటే పెండ గట్టిలు కలుపుకుంటా ఈజీ అవుతాం. యూరియా అయితే వాడండి సార్, సప్పకైతే ఏం వాడారు? ఎప్పుడంటే ఒక దసరా మూమెంట్లో చలి మలిగి పెరగట్లేదు అంటే అప్పుడు ఒక 2 యూరియా బస్తా చల్లుతాను కానీ. అంటే ఇటు కోసుకుంటా అంటే పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది. పశువులకు వచ్చిన వాడుతూ ఉంటారు సార్. దానికి పెట్టుకుంటా ఉంటారు ఇక గడ్డి. అంటే ఈ విధంగా మీకు లాభదాయకమే ఉంది అంటారు. అంటే ఇప్పుడు ఫస్ట్ 3 బర్రెలతోనే స్టార్ట్ చేసిన సార్ నేను. ఇప్పుడు 8 బర్రెలు ఉన్నాయి సార్ నాకు. 8 బర్రెలతో కానీ నెల వచ్చాక 1 లక్ష రూపాయలు ఖర్చులు 50,000 మిగులుతుంది సార్. 1 లక్ష రూపాయలు ఆదాయం వచ్చినా 50 ఖర్చులు పైన 50 మిగులుతుంది. దానా కానీ జీతం లేదు సార్. మేము ముగ్గురం, మా అబ్బాయి ఇప్పుడు 9 గంటల దాకా మా అబ్బాయి సహకరించి పోతాడు. మళ్ళీ టైంలో మేమే ఇది చేసుకుంటాం మా భార్య భర్తలు ఇద్దరు. కాబట్టి కొంత ఖర్చు పైన కొంత మిగులుతుంది సార్. సరే, మంచిదండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు పాడి పశువుల పెంపకంలో అనుభవాలు వరంగల్ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లి గ్రామ రైతు కొంగరి వీరభద్రయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంధలో गांठ बांध लो, बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.